హాయ్ హలో బ్రో, ఎలా ఉన్నారు అందరూ? ఖతర్‌లో గత 7, 8 నెలలుగా వర్క్ లేదు మాకు. చాలా ప్రెషర్ పడుతూ ఉన్నామని చాలామంది అయితే బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా మన ఇండియాలో కూడా కొంతమంది దగ్గర డబ్బులు ఎక్కువగా ఉండి ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉన్నారు కదా! మీ అందరికైతే ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఖతర్ గవర్నమెంట్ వచ్చేసి లేటెస్ట్‌గా లాస్ట్ మంత్ వచ్చేసి జూన్ 27వ తారీఖున వచ్చేసి ఒక న్యూ ప్రాజెక్ట్‌ని అయితే చేపట్టింది. ఆ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి సిమైస్మా ఖతర్. ఈ ప్రాజెక్ట్‌లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే నేను చెప్పినటువంటి కొద్ది ప్రాసెస్ని అయితే ఫస్ట్ ఫాలో అవ్వండి. ముందుగా ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అయితే చెప్తాను వినండి. ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి దాదాపుగా 16 రిసార్ట్స్, అదేవిధంగా వచ్చేసి హోటల్స్, షాపింగ్ మాల్స్, అదేవిధంగా కాఫీ షాప్స్, ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా రకాలైనటువంటి స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి ఈ ప్రాజెక్ట్లో. అంతేకాదు బ్రో, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి దాదాపుగా ఏదో 5 నెలలు 6 నెలలు కాదు, దాదాపుగా 2-3 ఇయర్స్ టైం అయితే పడుతుంది. అంటే మీలలో ఎవరైనా కానీ వర్క్ ఇక్కడ చిక్కినట్లయితే 2-3 సంవత్సరాలు చాలా హ్యాపీగా అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. మీలలో ఎవరికైనా కానీ ప్లంబింగు, అదేవిధంగా ఎలక్ట్రీషియను, అదేవిధంగా డ్రైవింగు వచ్చినటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా ఈ ప్రాజెక్ట్లో పాల్గొనవచ్చు. అంతేకాకుండా మీరు ఒక 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది కూడా గొప్ప అవకాశం అయితే అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా లేబర్స్ విషయానికి వచ్చినా కూడా కన్స్ట్రక్షన్ వర్క్లలో వచ్చేసి చాలా బెస్ట్ ఆఫర్స్ అయితే దొరికేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీలలో ఎవరు వర్క్ లేకపోయినా లేదంటే సఫర్ అవుతున్నా కూడా ఇమీడియట్గా వెళ్ళేసి మీకు లుసైల్లో ఉంటుంది ఈ ఖతర్ డిఆర్కి సంబంధించినటువంటి కంపెనీ. మీరు వెజ్ కానీ లేదంటే గూగుల్ కానీ సెర్చ్ చేసినట్లయితే మిమ్మల్ని డైరెక్ట్గా అక్కడికి తీసుకెళ్తుంది. అక్కడ వెళ్ళి మీరు హ్యాపీగా కొద్దిగా వాళ్ళతో కన్సల్ట్ అయ్యి మీరు జాబ్ సెట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఇంకో విషయం ఏంటంటే బ్రో, మీరు మామూలుగా ఏదో ఖతర్ దియారని కొట్టగానే కొంతమంది దొంగ కంపెనీలు కూడా ఉంటాయి. మీ డబ్బులు అన్నీ మొత్తం చోరీ చేసుకుని వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ముందు ఆ కంపెనీ ఎక్కడ ఉన్నదో పూర్తిగా కనుక్కొని అయితే వెళ్ళండి. మీకు ఇక్కడ ఇంకొక డౌట్ కూడా రావచ్చు. అదేంటంటే మరి నా దగ్గర ఇండియన్ రూపీస్లలో చూసుకుంటే మరి 10 లక్షలే ఉన్నాయి, 15 లక్షలే ఉన్నాయి, మరి అవకాశం దొరుకుతుందా అంటే ఏదైనా కానీ బ్రదర్, మీరు ముందైతే డౌట్ అయితే పెట్టుకోదండి. మన ఇండియా పేరు చెప్పంగానే గుర్తొచ్చేది ఏంటి? హైదరాబాద్ బిర్యానీ. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ లేదంటే మీకైనా కానీ హైదరాబాద్ బిర్యానీ చేయడం అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్లయితే హ్యాపీగా రెస్టారెంట్ కూడా అక్కడ పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. నెంబర్ 2 వచ్చేసి ఇరానీ చాయ్, ఫేమస్ కదా. మీకు ఇరానీ చాయ్ పెట్టడం వచ్చు, లేదంటే మన ఇండియన్ స్టైల్లో చాయ్ పెట్టడం వచ్చు. అటువంటిటప్పుడు ఒక చిన్నపాటి టీ స్టాల్ కూడా అక్కడ ఓపెన్ చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా. కాబట్టి ఎటువంటి డౌట్స్ అన్నవి లేకుండా మీ మైండ్ని క్లీన్గా పెట్టుకుని లుసైల్లో ఉన్నటువంటి ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళేసి మీరు ఓపెన్ టెండర్స్ ఇవన్నీ కూడా, ఎందుకంటే వాళ్ళు ఎవరెవరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ అయితే ఇన్వైట్ అయితే చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఆ ప్రక్రియలో మనకు కూడా అవకాశం దొరికేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు ఎటువంటి అనుమానం పడకుండా ముందైతే వెళ్ళండి, సెర్చ్ చేయండి. కంపల్సరీగా మీకు అందరికీ మంచిగా ఏదో ఒక అవకాశం చిక్కి అందరూ సెటిల్ అవ్వాలని చెప్పి అయితే ఒక ఇండియన్గా, పైగా ఒక ఆంధ్రుడిగా నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను బ్రదర్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ గుడ్ లక్.